బసవయ్య గారికి, ఇక్కడికి మండల పార్టీ అధ్యక్షుడు బ్రహ్మయ్య. జనగామ జిల్లా పట్టణ మున్సిపల్ ఎన్నికల నగర మోహరంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. భారతీయ జనతా పార్టీ తరపున బరిలో నిలిచిన అభ్యర్థులు తమ వార్డుల అభివృద్ధిని ఆకాంక్షిస్తూ క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా పట్టణంలోని 9వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి శోభనబోయిన అనురాధ శివరాజ్ యాదవ్ మరియు 6వ వార్డు అభ్యర్థి జీవిలికపల్లి కార్తిక్ కుమార్ తమ అనుచరులతో కలిసి వార్డుల్లో కలియ తిరుగుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ పథకాలు, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్తూ వారు ఓట్లను అభ్యర్థిస్తున్నారు. వారు ప్రజల సేవకులుగా మీ ఇంటి బిడ్డగా వస్తున్నా ఆశీర్వదించి గెలిపించండి అని అనురాధ విజ్ఞప్తి చేశారు. జీరో అకౌంట్స్. ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ ఏంటివంటే గాంధీనగర్లో రోడ్డు కావాలి మా వార్డు వాళ్ళకి. వాళ్ళ యొక్క సమస్యలు అన్నీ తెలుసుకొని వాళ్ళకి కావాల్సిన అన్ని సౌకర్యాలని నేను కల్పిస్తానని చెప్పేసి నాకు ఈ అవకాశాన్ని ఖచ్చితంగా ఒకసారి అందరికీ అవకాశం ఇచ్చారు. ఈసారి నా బీజేపీకి నీ యువతని ఎన్నో సమస్యలు తెలుసుకొని నా యువకులని వినిపించడానికి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ భారత్ మాతాకి, భారత్ మాతాకి.